హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు నా విఘ్నేష్ వ్లాగ్స్. కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చేసుకుంటారండి? ఇప్పుడు చెప్పేస్తాను, వినేయండి. కార్తీక మాసం అంటే వనభోజనాలకు కేర్ ఆఫ్. ఏడాదిలో ఒక్కసారైనా తమ కుటుంబం బంధుమిత్రులతో కలిసి వనభోజనాలను వెళ్తుంటారు చాలామంది. సోమవారం నాడు ఉపవాసం ఉండడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత ఈ వనభోజనాలకు కూడా ఉంటుందండి. ఓ ఈవెంట్గా దీన్ని నిర్వహిస్తుంటారు చాలా చోట్ల. ఈ నెలలో ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలతో పండగ వాతావరణం, కోలాహలం నెలకొంటుంది. శ్రావణం, వైశాఖం వంటి మాసాలు ఉన్నప్పటికీ కార్తీక మాసంలోనే వనభోజనాలను నిర్వహించడానికి కారణాలు లేకపోలేదు. పైగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉసిరికాయను తినడం, ఆ చెట్టును పూజించడం, దాని కింద కూర్చొని భోజనం చేయడం, ఇవన్నీ ఒక పవిత్ర కార్యంగా భావిస్తుంటారు. ఉసిరి చెట్టుకు ఉన్న మరో పేరు ధాత్రి, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయడం సాంప్రదాయంగా వస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. 4 నెలల సుదీర్ఘ నిద్ర తరువాత కార్తీక మాసం ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు మేల్కొంటారు. రెండవ రోజు అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు దేవతలందరూ వచ్చి కొలుస్తారు. పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు వరకు సర్వదేవతలు స్వామివారికి కైంకర్య సేవలను నిర్వహిస్తూనే ఉంటారు. ఒక చెట్టు తనంతట తానుగా కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుందో, మానవాళి కూడా తమ పతన దశ నుంచి స్వతంత్రంగా ఎదగాలనే సంకేతాన్ని వనాలు. అలాంటి వనాల్లో కార్తీక మాసంలో భోజనం చేయడం వల్ల వాటి నుంచి స్ఫూర్తి పొందినట్టవుతుందని పెద్దలు చెబుతుంటారు. వనభోజనం అంటే చెట్ల మధ్య కూర్చొని ఆహారాన్ని స్వీకరించడం. అందులోనూ ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల ఆయా చెట్ల మీదుగా వీచే గాలి మనస్సుకు ప్రశాంతతను, హాయిని కలిగించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రత్యేకించి ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. కార్తీక మాసం నాటికి వానలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి. చలి అంతగా మొదలని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఈ మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మిక పరంగా శివకేశవులకు ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం. అందుకే శివ కేశవ భక్తులు ఒకచోట చేరి ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించేదే ఈ కార్తీక మాసం. అయితే ఇంత పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో వనవిహారం చేసిరండి అంటే ఎవరూ వెళ్ళరు కదండి, నిజమే కదా. ఎందుకంటే ఆకలేస్తే ఎలా అని అందుకే వనభోజనాలు ఏర్పాటు చేశారు మన పెద్దలు. వనభోజనం అంటే కేవలం తిని తిరగడమే కాదండోయ్, దానికి ఒక పద్ధతి, నియమం కూడా పెట్టారు. సూర్యోదయానికి ముందే వనానికి చేరుకోవాలి. ఓ వృక్షం కింద దేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో అలంకరించాలి. సామూహికంగా కలిసి చేసిన శాకాహార వంట పూర్తయిన తర్వాత ఆ పదార్థాలను పూజా స్థలానికి చేర్చి అందరూ కలిసి దేవతారాధన చేయాలి. ఆ ప్రసాదాన్ని వడ్డించుకొని తినాలి. ఆ తర్వాత ఆటపాటలకు అవకాశం ఇవ్వాలి. దీంతో బంధాలు బలపడతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసి ఆనందిస్తున్నాం. ఇంతకీ కార్తీక వనభోజనాలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. కార్తీక మాసం అంటే వర్షాకాలం తర్వాత వస్తుంది. అంటే అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారుతాయి. అటు వానలు ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో 4 గోడల మధ్య కాకుండా వనంలో, అందున ఔషధప్రాయమైన ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది. వీలైనంత వరకు వనభోజనాలు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాల్లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. వృత్తి ఉద్యోగాలతో కొందరికి తీరుబాటు దొరకని మాట నిజమే. అలా కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాల్లో వీలు కుదరని పక్షంలో కార్తీక మాసంలో ఏదో ఒక రోజున పెట్టుకోవచ్చు. వనభోజనం పేరుతో ఇంట్లో కాకుండా ఎక్కడో ఒక చోట భోజనం చేయడం అనుకొని కొందరు హోటల్స్, రిసార్ట్స్ రిజర్వ్ చేయించుకుంటున్నారు. అలా చేస్తే అది వనభోజనం కింద అనిపించుకోదండి. ఏదో మార్పు కోసం సరదాగా తినడం అవుతుంది. మన పెద్దలు ఉద్దేశించిన ప్రకారం కార్తీక వనభోజనానికి ఉసిరి చెట్టు ఉన్న తోట లేదా ఉద్యానవనాన్ని ఎంచుకోవాలి. అక్కడ ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి. కార్తీక దామోదరుడు అని పిలుచుకునే శ్రీహరి విగ్రహం లేదా ప్రతిమను ఉసిరి చెట్టు కింద ఉంచి పూజ చేసి ఆనగ వనభోజనాలు చేయాలి. బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు, ఇరుగు పొరుగు వారు, ఒక ఊరి వారు ఇలా రకరకాలుగా కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పదార్థం తయారు చేసి తీసుకురావడం ఒక పద్ధతిగా కాక అందరూ తలా ఇంత అని డబ్బు చెల్లించి కేటరింగ్ చెప్పడం మరో పద్ధతి.
మొత్తానికి మామూలు కూరలు, పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, ఉలవచారు, పులిహోర, బొబ్బట్లు, గారెలు, పూర్ణాలు లాంటి ప్రత్యేక వంటకాలతో ఆహా అనిపించే రుచికరమైన భోజనం చేయడం ఆనవాయితీ. వనభోజనానికి ముందు వెనుక రోజువారీ రొటీన్కు భిన్నంగా అందరూ ఆటపాటలతో హాయిగా ఆనందంగా గడుపుతారు. మన దేశంలోనే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకొని ఆనందిస్తుంటారు. కేవలం ఆంధ్రులే కాదు, తమిళులు తదితర దక్షిణ భారతీయులు వనభోజన మహోత్సవాలు జరుపుకుంటున్నారు. కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయి. పరస్పరం ఆహార పదార్థాలు పంచుకు తినడం వల్ల భిన్న రుచులు అనుభూతికి రావడమే కాకుండా నచ్చిన వాటిని నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులకు దూరంగా అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల ఒత్తిళ్ళు, ఆవేదనలు, వేదనలు ఏమనున్నా తీరతాయి. వనభోజనాలను పెద్దల కంటే పిల్లలు మరీ ఆనందిస్తారండి. అంతే కదా, నిజమే కదా. సో ఇది అండి వనభోజనాలు అసలు ఎందుకు చేసుకోవాలి అనేది అయితే నేను చెప్పేశాను. మేబీ ఎవరన్నా వినకపోతే వినేయండి ఫస్ట్ నుంచి. ఇలా అండి, మేమైతే నిన్న వనభోజనానికి వెళ్ళాము. మా ఊరిలో మా తోటలో వెళ్ళాము మేము. మేబీ అక్కడ ఉసిరి చెట్టు లేదు, కాకపోతే ఇంకా వెళ్ళాలి కదా, ఇలా ఒక్కసారైనా కార్తీక మాసంలో వెళ్తే బాగుంటుందని చెప్పేసి వెళ్ళాము. చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళి మనం ఎప్పుడూ ఎంజాయ్ చేయలేం కదా. ఇలా ఎప్పుడైనా ఒకటి పెట్టుకొని, అది కూడా కార్తీక మాసంలో వనభోజనాలు అనేది పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. చూడండి ఇక్కడ కర్రీసు, మా మమ్మీ వాళ్ళు, వదిన వాళ్ళు అయితే బజ్జీలు, గారెలు ఇవన్నీ చేశారు. అండ్ ఆల్సో మేమైతే పలావ్ చేసాం. అండ్ ఆల్సో అక్కడికి వెళ్ళిన తర్వాత చికెన్ అయితే వండుకున్నాం. తర్వాత పొలంలో మొత్తం అటు ఇటు తిరిగేసి పొలాన్ని బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ విలేజ్లో అయితే మన సిటీలో ఉండే కన్నా విలేజ్లో బాగుంటుంది కదా ఎంజాయ్మెంట్ అనేది. సో మేమైతే వనభోజనాలు ఈ ఇయర్ 2024 నవంబర్ ఇలా చేసుకున్నామండి. చూసేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.